హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని మీరు చూసి ఉండొచ్చు, కొన్ని చూసి ఉండిపోవచ్చు. పూర్తిగా వీడియో ఎండ్ వరకు అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకొని టోటల్గా ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు మీకు ఉన్నాయి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఫీమేల్స్కి అయితే ఎలాంటి ఫీజు అనేది లేదు. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి. స్టార్టింగ్ శాలరీ 25,000 వరకు ఉంటుంది. ఎలాంటి అనుభవం మీకు లేకపోయినా కూడా పర్వాలేదు, మీరు అప్లికేషన్ పెట్టండి, జాబ్ అనేది వస్తుంది. అయితే అందులో కొన్నిట్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంది, ఆ రిటర్న్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాలి. మరి ఫ్రెండ్స్, కష్టపడి ఇలాంటి వీడియోస్ తీసుకొస్తుంటాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేది. అన్ని లింకులు అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరి టైం అనేది వేస్ట్ చేయకుండా 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ మనకు చూసుకున్నట్లయితే ఆయిల్ ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఏంటంటే అప్రెంటిస్ సంబంధించి అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది. అనగా మనకు చూసుకుంటే 770 అంటే మనకు పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే నాన్ టెక్నికల్ ట్రేడ్కి అలానే టెక్నికల్ ట్రేడ్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. అంటే మీ దగ్గర 12th క్లాస్ ఉన్నా, ఐటీఏ ఉన్నా, డిప్లొమా ఉన్నా, గ్రాడ్యుయేట్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 18 నుంచి 24 మధ్యలో మీకు ఏజ్ ఉండాలి. 15 ఫిబ్రవరి 2022 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు అనేది లేదు. ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఏమిటంటే 1 year వరకు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఈ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొత్తగా ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఇలాంటి అప్రెంటిస్కి సంబంధించి ట్రేడ్కి సంబంధించి సర్టిఫికేట్ అడుగుతారు. అప్పుడు ఏమిటంటే మీకు యూజ్ అవుతుంది. ఇది ఖాళీగా ఉండే బదులు మీరు చేయండి ఫ్రీగానే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఓకే, ఇది ఫస్ట్ అప్డేటు. లింక్ ఎక్కడ ఉంది? కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, అక్కడి నుంచి చెక్ చేయండి. ఫస్ట్ అప్డేటు. అలానే నెక్స్ట్ అప్డేట్ అనేది చూద్దాం. నెక్స్ట్ అప్డేట్ మనకు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అంటే అందరికీ తెలిసింది మనకు నవోదయ విద్యాలయాల్లో ఏంటంటే కొత్తగా ఉద్యోగాలను రిలీజ్ కావడం జరిగింది. అంటే నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు, అంటే టోటల్గా ఉద్యోగాలు మనం చూసుకుంటే 1925 ఉద్యోగాలు ఉన్నాయి. మనకు హైదరాబాద్లో అలానే విజయవాడలో, విశాఖపట్నంలో ట్రైనింగ్ అంటే మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే MTS అంటే 10th క్లాస్ అర్హతతోనే మెస్ హెల్పర్, అలానే ల్యాబ్ అటెండర్, అలానే జూనియర్ ఇంజనీర్, అలానే ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే స్టాఫ్ నర్స్కి అయితే చాలా మంచి సాలరీస్ ఇస్తున్నారు. అలానే అసిస్టెంట్ జాబ్స్కి అన్నిటి కూడా స్టాఫ్ నర్స్కి అయితే ఓన్లీ BSc నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అర్హత అనేది మిమ్మల్ని అడగకుండానే ఈజీగా తీసుకుంటున్నారు. లింక్ ఎక్కడ ఉంది? కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేయొచ్చు నోటిఫికేషన్ PDFతో. ఓకే, అయితే 10th క్లాస్ ఉన్న, అలానే ఇంటర్మీడియట్ ఉన్న, ఆ తర్వాత ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్, PG కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 45 మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ 10 ఫిబ్రవరి 2022 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే 1500 మధ్యలో మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. అలానే ఇక్కడ మనం శాలరీ కానీ చూసుకుంటే 18,000 నుంచి 2,09,200 వరకు మనకు శాలరీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయాలి. ఆల్ ఇండియా వేకెన్సీ. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ అప్డేటు. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే థర్డ్ అప్డేట్ ఫ్రెండ్స్, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్లో BSFలో మనకి ఏంటంటే 2,788 కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ సంబంధించి జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ మీ దగ్గర ఉన్న, ITI ఉన్న, డిప్లొమా ఉన్న, అలానే కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ అడగలేదు. అలానే మనకు ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే 18 నుంచి 23 మధ్యలో వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఇప్పటి వరకు ఉంది 28 ఫిబ్రవరి 2022 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు అనేది లేదు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు. శాలరీ కానీ చూసుకున్నట్లయితే 21,000 నుంచి 700 నుంచి అలానే 69,100 వరకు మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ పర్సన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియా వేకెన్సీస్తో మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ ఎక్కడ ఉంది? డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్ చేయండి. అంటే BSF నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియచేయండి. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి హెడ్ క్వార్టర్ నార్థన్ కమాండ్ నుంచి హెడ్ క్వార్టర్ 71 సబ్ ఏరియా నుంచి, అంటే ఇదేమిటంటే ఇండియా ఆర్మీకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే ఒక కమాండెంట్, ఒక పర్మనెంట్ జాబ్ ఇది కూడా. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్గా 11 జాబ్స్ ఉన్నాయి. అంటే క్లర్క్ జాబ్స్, కుక్ జాబ్స్, సఫాయివాలా, మెసెంజర్ అనేసి జాబ్స్ ఉన్నాయి. 10th ఇంటర్ అలానే ITI కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది ఇందులో కూడా చేసుకోవచ్చు. బిట్వీన్ 18 నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12 ఫిబ్రవరి 2022 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది.
మీకు ఎలాంటి ఫీజు అయితే లేదు. లేకపోతే పోస్టల్ సంబంధించిన స్టాంప్ అనేది ₹45 మీరు అతికించి చెప్పినటువంటి అడ్రస్ అనేది మీరు పంపించాలి. ఆ అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. శాలరీ కనుక మనం చూసుకున్నట్లయితే 18,000 నుంచి 63,000 మధ్యలో శాలరీ ఫర్ మంత్ అనేది ఉంటుంది. పర్మనెంట్ జాబు. ఆఫ్లైన్లో మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియా జాబ్ ఇది. ఓకే, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మెకానిజ్ ఇన్ఫెంట్రీ రెజిమెంటల్ నుంచి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కూడా ఆర్మీ నుంచి రావడం జరిగింది. టోటల్గా మనకు 45 ఉద్యోగాలు ఉన్నాయి. క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, బార్బర్ ఉన్నాయి, ఎంటీఎస్లో మనకు సఫాయి వాళ్ళ ఉన్నాయి, వాషర్ మ్యాన్ ఉన్నాయి, కుక్ జాబ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే కొన్నిట్లో అనుభవం అడగడం జరిగింది. కుక్ జాబ్స్కి, అలానే ఫ్రెండ్స్ వాషర్ మ్యాన్కి, సఫాయి వాళ్ళకి ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. 10th క్లాస్తో పాటు అంటే 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అవి ఎక్కువ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. 12th క్లాస్ మధ్యలో ఉన్న వాళ్ళు క్లర్క్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలానే ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 12 February 2022 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు అనేది లేదు. బేసిక్ శాలరీ మనం చూసుకుంటే 18,000 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అనగా టోటల్గా 25,000 వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. దీనికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అడ్రస్, అలానే అప్లై లింక్, అలానే అప్లికేషన్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్ ఇందులో కూడా మనకు అప్లై అనేది చేసుకోవచ్చు. అనగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. లేకపోతే మీరు అప్లై చేయాలి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. అప్లై చేయకుండా మీకు జాబ్ అనేది రాదు. ఓకే, వీటి గురించి కూడా కొన్ని వీడియోస్ అనేది అంటే క్లియర్గా అనేది కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే నేవీ నుంచి ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి కూడా మనకు అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 35 పోస్టులు అనేది ఉన్నాయి. అంటే బ్రాంచ్ అంటే మనకి ఎడ్యుకేషన్ బ్రాంచ్, అలానే ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచెస్లో మనకు జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. 12th క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు. 2003, 2005 అంటే 1 జూలై 2005 ఈ మధ్యలో మీరు జన్మించిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 27 జనవరి 2022 వరకు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. అంటే స్టార్టింగ్ అవుతుంది. ఆ తర్వాత 8 ఫిబ్రవరి 2022 వరకు మధ్యలో మనకి ఏంటంటే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. స్టార్టింగ్ శాలరీ మీకు ఫ్రెండ్స్ మంచి శాలరీ ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది ఏమిటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అన్మ్యారీడ్ అయినటువంటి మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆల్ ఇండియా సిటిజన్ ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రీజన్ నుంచి ఈస్ట్ నుంచి మనకు జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో సబ్సే మెయిన్ పాయింట్ ఏంటంటే ఫైర్మ్యాన్ జాబ్స్కి ఓన్లీ 10th క్లాస్ అర్హతతో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఎంటీఎస్, అలానే ఫ్రెండ్స్ లస్కర్, అలానే స్టోర్ కీపర్ అనేది 12th క్లాస్తో, ఆ తర్వాత పెయింటర్, అలానే ఇంజిన్ డ్రైవర్ అనే అదర్ పోస్టులు అనేది టోటల్గా మనకు 15 రకాల ఇందులో పోస్టులు అనేది ఉన్నాయి. 12th క్లాస్ ఐటీఐ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. బిట్వీన్ 18 నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్షన్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనం కానీ చూసుకున్నట్లయితే +5 years అనేసి, ఆ తర్వాత ఓబీసీ వాళ్ళకి మనం కానీ చూసుకున్నట్లయితే +3 years అనేసి ఏజ్ రిలాక్షన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ మనం కానీ చూసుకుంటే 21 ఫిబ్రవరి 2022 వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు అనేది లేదు. స్టార్టింగ్ శాలరీ మనం కానీ చూసుకుంటే 18,000 నుంచి 81,000 మధ్యలో మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. దీనికి సంబంధించి అడ్రస్, అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి అక్కడ నుంచి చూడండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్ ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుంచి కూడా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. డ్రైవర్ పోస్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో 10th క్లాస్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండాలి. పని అనుభవం అనేది వచ్చి ఉండాలి. అంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి. బిట్వీన్ 18 నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 21 ఫిబ్రవరి 2022 మధ్యలో మీకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది ఇందులో కూడా లేదు. అయితే 19,900 అనగా 23,000 వరకు ఇందులో మీకు స్టార్టింగ్ శాలరీ అనేది కావడం జరుగుతుంది. అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. అడ్రస్లో సెండ్ చేయాలి. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ ఇందులో అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకే, లింక్ ఎక్కడ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి రీడౌట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 18 పోస్టులు అనేది ఉన్నాయి. ఎంటీఎస్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అనే మనకు టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ అనేసి డిఫరెంట్గా జాబ్స్ అనేది ఉన్నాయి. మీ దగ్గర 10th క్లాస్ ఉన్నా, అలానే డిటిపి కోర్స్ మీ దగ్గర ఉన్న, డిప్లొమా ఉన్న, గ్రాడ్యుయేట్ ఉన్న, పీజీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాల కన్నా ఏజ్ తక్కువ ఉండాలి. 13 ఫిబ్రవరి 2022లో మీకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మీకు 0 నుంచి 300 మధ్యలో ఇందులో అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్ ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే
ఆల్రెడీ దీని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అనగా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి లాస్ట్ టైం 3400 ఉన్నాయి, ఇప్పుడు ప్లస్ 400 పోస్టులు అనేది ఇందులో యాడ్ కావడం జరిగింది. ఊపర్ డివిజన్ క్లర్క్ అంటే మనకు ఓన్లీ 12th క్లాస్ అర్హతతో అప్లై అనేది చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ కూడా 12th క్లాస్ అర్హతతో, ఆ తర్వాత మనం చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని మనం చూసుకున్నట్లయితే 10th అర్హతతో ఎలాంటి అనుభవం అవసరం లేకుండానే ఈజీగా మీరు అప్లై అనేది చేసుకొని జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. 10th ఇంటర్ అలానే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ అనగా డిగ్రీ వాళ్ళు 18 నుంచి 27 మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది మనకు 15 ఫిబ్రవరి 2022 అనేది మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు మనకు చూసుకుంటే 250 నుంచి 500 మధ్యలో అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. నెక్స్ట్ మనకు సాలరీస్ కనుక చూసుకుంటే 18,000 నుంచి 81,000 మధ్యలో మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్లు ఇందులో జాబ్ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, అలానే తెలంగాణలో కూడా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే, నేను చెప్పినటువంటి అన్ని నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. కష్టపడి వీడియో తీసుకొస్తుంటాం. అలానే ఈ వీడియోని 10 మందికి షేర్ చేశారంటే చాలా మోటివేషన్గా ఉంటుంది. 10 మందికి ఉద్యోగ అవకాశాలు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా తెలుస్తాయి, వాళ్ళు కూడా చూస్తారు. ఇదే కాకుండా మోర్ ఉద్యోగ అవకాశాలు ఏమిటంటే మరిన్ని ఉద్యోగ అవకాశాలు మీరు చూడవలసింది www.telugujob.com అనే అఫీషియల్ వెబ్ పేజ్లో మీరు వెళ్ళండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, లేకపోతే గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ అని సెర్చ్ చేశారంటే .com అనే అఫీషియల్ వెబ్ పేజ్ వస్తుంది. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. ఈ చెప్తున్నటువంటి అన్నీ కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా జాయిన్ అవ్వండి. మంచి జాబ్ అప్డేట్ అనేది అందులో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.